స్పెషల్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మంచిగా వినేవాళ్ళు ఒక్కళ్ళుంటే చాలయ్యా. ఒక్కళ్ళు మనసు నిండితే అదే నాకు చాలా సంతోషం. మన వాళ్ళకి కళలని అభ్యసించడం తెలియదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీలుగా వేసుకొని వాడు బాగుపడ్డు వీణ్ణి తెన్నీడు అదండి. ఇంతమంది నేను అనుకుంటాను బాగా కిటకిటలాడుతోందేమో అనుకున్నా. కిటకిటలాడుతోంది కానీ కుర్చీలు. నాకు కావలసిన ముఖ్య అతిథులు పాట అంటే ప్రాణం విడిచే వాళ్ళంతా వచ్చారు. అదే నాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ అవస్థలో కూడా నన్ను తీసుకొచ్చినందుకు సీను అక్కయ్య కొడుకు, సొంత అక్కయ్య కొడుకు, రామకృష్ణ తమ్ముడు, ఈవిడ లక్ష్మి అక్కయ్య కూతురు, సొంత వాడి చెల్లెలు. వీళ్ళ కోసం నేను వచ్చాను. అందుకంటే ఇలా ఉన్నప్పుడు అందరూ మెడ్రాసులో అంటే అందరూ చాలా కళకి అభిమానం ఇస్తారండి చాలామంది. అందుకే నేను మెడ్రాసులో ఉండిపోయడానికి కారణం అందుకే. ఎవరో ఒకళ్ళు చూస్తారు, అమ్మో అమ్మగారు అలా ఉన్నారు లే వదిలేయకూడదు అంటారు. మనం అలా వెళ్ళిపోతున్నా మన వాళ్ళు ఇలా తొంగి చూడరు. అది మన దౌర్భాగ్యం. అంతే, మరి ఏం చేస్తాం. మన దేశం, జై భారతదేశం అది అనుకొని మనం బతకాలి. మన దేశాన్ని మనం ప్రేమించుకోవాలి అంతే. ఎక్కడ ఉండినా ఈ శరీరం భారతదేశం, మన దేశం, మన తెలుగు గడ్డ, దాన్నే అనుకుంటుంటాను. నమస్తే. అంటే వాళ్ళు తమిళియన్స్ బాగా నన్ను చేరువ చేసి వాళ్ళకి నాకు ఉండేదానికి ప్లేస్ ఇచ్చి నాకు అవార్డ్స్ ఇచ్చి నన్ను సెనెట్లో నెంబర్గా చేసి ఇంత చేశారండి. మరి అక్కడ ఉండకుండా ఎక్కడికి వెళ్తాను చెప్పండి. పిలిస్తే వెళ్తుంటాను. అలాంటిది వాడు తెగించి నన్ను ఇవాళ తీసుకొచ్చాడు. నేను ఎక్కడికి వెళ్ళటం లేదండి. నీ కాళ్ళు అంతే, భగవంతుడు చేయడం మనకేం తెలియదు. అంచేత ఏదో ఇవాళ ఇక్కడ మీకు అందరితో మాట్లాడే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. ఇంత ఒళ్ళు బాగాలేకపోయినా గాత్రాన్ని మాత్రం ఆయన ఇచ్చింది. ఇది ఆ భగవంతుడు నాకు పెట్టి పంపించాడు లోకంలోకి. అన్ని రకాల పాటలు, తెల్లవార్లు, కాఫీలు, బిస్కెట్లు తింటూ పాడాను. ఏరసిన్నోడైరా ఏరసిన్న సోకుమాడ ఏనదే. ఏంటంటే ఆ పాట ఎలా పాడతాను? పాడేశాను. మరి ఏం చేస్తాం. పాడడానికి వచ్చినప్పుడు ఏ పాటైనా పాడాలి. తిక్కరేగిందా అడబట్టదా ఇలాంటి పాటలు పాడి అలా లో క్లాస్ వాళ్ళకి ఎప్పుడూ దంపతక అలా ఉండాలి. సోగాడే చిన్నినాయన ఒక్క పిట్టనైనా కొట్టలేడు, సోగాడే ఎలా చూడండి. ఇలాంటి పాటలు నా చేత పాడించి నన్ను థ్యాంక్స్ ఇలా నన్ను మెట్టుగా ఇండియా ఇప్పుడు లతాజీ ఆవిడ నా మానసిక గురు. ఆవిడ పాట నేను పాడాను ఫస్ట్ ఆడిషన్. మోహే భూల్ గే ఏ సావరియా భూల్ గే సావరియా అది పాడానండి. ఆ మ్యూజిక్ అట్టు వినేసి ఏడ్చుకుంటూ వచ్చాడు. అది అయ్యోయ్యో బాబు ఏం తప్పు జరిగిపోయిందా? లేదమ్మా, ఎంత బాగా పాడావు తల్లి నువ్వు. పెండ్యాల నాగేశ్వరరావు గారు నాకు ఆయన అది ఛాన్స్ ఇచ్చి
నన్ను అన్ని పిక్చర్లలో నా చేత పాడించి నన్ను ఇంత దాన్ని వాళ్ళు చేయడం కాదు, ప్రజలు ఆదరించారు. ప్రజలు ముఖ్యం. ప్రజలు ఆదరించిన తర్వాతే మనకి ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తాయి. అట్లాంటిదంతా అలా ఒక్కొక్క మెట్టు పాస్ అయ్యి ఎండ్కి వచ్చాను. ఇంకా రెస్ట్ తీసుకోవాలి. అయినా కూడా అక్కయ్య కొడుకు నువ్వు రావాలి అన్నాడు. సరే అని వాడు పాపం వాడి కోసం వచ్చాను. అంత తృప్తిగా లేదు నాకు, జనమే రాలేదు. దానికి ఇంకో కారణం ఉంటుంది లేడు, ఒకటి చూస్తే ఒకడికి పడదు కదండి. నువ్వు బాగుంటే నాకు చిన్నప్పుడు ఉండేది, ఎవరైనా బాగా పడితే నేను ఏడ్చేదాన్ని, నేనే ఫస్ట్ రావాలని. ఏడుపు కట్టి పాడు అనేవారు మా నాన్నగారు. వాళ్ళు బాగా పాడేస్తున్నారు నాకంటా అని ఏడుపు. అది మన కల్చర్. అలా ఆయనను తీసుకొచ్చి దేవుడు అన్ని విధాలుగా నాకు టెస్టులు పెట్టి మెడ్రాస్ తీసుకొచ్చి ఘంటసాల గారు అక్కడ చదువుకొని ఎన్నో పస్తుల నుండి మహాత్ముడైన పూజ చేసినా కూడా మనకి కొంచెం ఆయనది రాదు. అలాంటిది అమ్మాయి నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఆడుకుంటున్నావు గౌన్ ఎక్కడో వేసుకొని అన్నారు. విజయనగరంలో నేను ఆయన చూడలేదు. ఆయన అక్కడ బతికి ఎంతో కష్టపడి సంగీతం నేర్చుకొని ఎంత గాయుడు. గోల్డెన్ పాడుతా తీయగా చల్లగా పసిపాపల్లా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా. ఏమిటండి ఆ పాట, జన్మాలకి మర్చిపోలేమండి. ఆ స్వీట్నెస్ ఏమిటో. ఆయన ఏదో శాపం నుంచి ఆ విజయనగరంలో పడ్డారు. ఆ విద్య అంతా నేర్చుకొని తర్వాత ఘంటసాల గారు ఇక్కడ ఒక అవతారం, ఒక నరసింహ అవతారం ఎత్తినట్టు అందరూ ఆయన్నే పాడించడం, ఆయనతో నేను కూడా చేరటం. అప్పుడు చెప్పారు ఆయన, మీ ఇంటికి వచ్చాను మా, నువ్వు ఎక్కడో గౌన్ వేసుకొని ఆడుకుంటున్నావు అన్నారు. అదే అట్లా అంతా ఎంత జ్ఞాపకమో చూడండి వారికి. అట్లాంటిది పాతవన్నీ మనం మర్చిపోకూడదు. ఎప్పుడు మనకి నలుగురు ఉండాలి. నలుగురు ఉంటేనే ఈ ఉత్సాహం వస్తుంది. నలుగురు ఉండకపోతే పోండి, ఉండేవాళ్ళు ఇద్దరు చాలు నాకు చెప్పుకోవడానికి. మన గోడు చెప్పుకోవడానికి ఒక్కడు కూడా చాలు. అంచేది మీరందరూ వచ్చి నా మీద అభిమానంతో వాడికి ఊకం వచ్చి ఇంత చేసినప్పుడు నిజంగా నాకు పాట రావటం లేదు. పాట పాడక్కర్లేదు, బోల్డ్ పాటలు పాడాను. ఎయిర సిన్నోడైరా ఎయిరా నీ సోకుమ్మాడ ఏదో ఎలా ఉందండి, పాడు అంతే. సరే పాడేశాను ఒక్కొక్క పాట. అదే ఏ పాట మరి ఇప్పుడు పాటల్లోకి వద్దాం. మా అక్కయ్య కొడుకుతో ఒక పాట, రామకృష్ణ ఎక్కడున్నాడో ఏ లోకాల్లో ఉన్నాడో. నేను వాడు చాలా కచేరీలు చేసి